హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మరొక టేస్టీ వెజ్ థాలీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా, ఎప్పుడైనా సండే స్పెషల్గా అయినా, ఏదైనా అకేషన్స్లో ఉన్నా కూడా ఇలా స్పెషల్గా వెజ్ థాలీ చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కేవలం 20 నిమిషాలలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది చూసేద్దాం పదండి. ముందుగా ఎంతో టేస్టీగా ఉండే పచ్చి పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్ మీద 2 పచ్చిమిర్చిని ఇలా కాల్చుకోండి. పచ్చి పులుసుకి పచ్చిమిర్చి కాలిస్తేనే టేస్టీగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్తో అడ్జస్ట్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో బాగా పచ్చిమిర్చిని కాల్చుకోండి. ఇప్పుడు వీటిని తీసుకొని చల్లార్చుకోండి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో మనం కాల్చుకున్న పచ్చిమిర్చిని ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. కొన్ని కరివేపాకులు వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 2 టేబుల్ స్పూన్ల వరకు చింతపండు గుజ్జును తీసుకోండి. 2 గ్లాసుల వాటర్ పోసుకోండి. మనం వాటర్ తాగుతాం కదండి, ఆ గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ పోసుకోండి, సరిపోతుంది. నేనైతే ఈ గ్లాస్ తీసుకున్నానండి, మనం రెగ్యులర్గా వాటర్ తాగే గ్లాస్. 1 గ్లాస్కి 1 టీ స్పూన్ చింతపండు సరిపోతుందండి. చింతపండు వాటర్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇప్పుడు బెల్లం తురుముకొని 2 టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకోండి. మనం తీసుకున్న క్వాంటిటీకి 2 టేబుల్ స్పూన్ల బెల్లం అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు ఎంత ఎక్కువగా ఉంటే మనకి అంత టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చి పులుసు. ఇందులోనే మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు పేస్ట్ కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని మరోసారి కలుపుకోండి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఈ స్టేజ్లో సరిపోకపోతే కొంచెం వేసుకోండి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. పోపు కోసం స్టవ్ వెలిగించుకొని దాని మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని చిటపటలాడనివ్వండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఒక 2 ఎండుమిర్చి వేసుకోండి. కొంచెం ఇంగువ వేసుకోండి. ఇంగువ ఆప్షనల్ అండి, మీకు కావాలి అంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇవన్నీ కూడా దోరగా వేయించుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చి పులుసులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని, మనం పోపు వేసుకున్నాం కదండి, ఆ పోపు కూడా దీంట్లో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పచ్చి పులుసు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం క్యాటరింగ్ స్టైల్లో బెండకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాం. ముందుగా ఒక 1/2 కేజీ బెండకాయల్ని వాష్ చేసుకుని కిచెన్ క్లాత్తో నీట్గా తుడిచేసుకోండి. వాటర్ ఎక్కడా ఉండకూడదండి, గుర్తుంచుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని బెండకాయల్ని కూడా ఇలా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఎడ్జెస్ కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా తరుక్కోండి. మనం ఎంత సన్నగా తరిగితే ఫ్రై అంత బాగా వస్తుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి పీసెస్ అన్నీ కూడా రావాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకోండి. వీటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇందులో ఎటువంటి సాల్ట్ కానీ మసాలాలు కూడా ఏమి వేయొద్దండి, ప్లెయిన్గానే కలుపుకోండి. చూస్తున్నారు కదా, మనకి ఇప్పుడు కొంచెం వాటర్ పడతాయండి, ముందే వాటర్ పోసుకోకండి. చూసారు కదా, ఇలా 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని మరోసారి బాగా కలుపుకోండి, సరిపోతుంది. ఈ విధంగా కలుపుకుంటే చాలండి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేసేసుకోండి. ఒక్కొక్కటిగా వేసే పని కూడా లేదండి, మీరు బ్యాచెస్గా వేసినా కూడా, అంటే మొత్తం కూడా వేసినా కూడా బాగానే ఫ్రై అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసినా కూడా
పొడి పొడిలాడుతూనే వస్తుందండి ఫ్రై. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మధ్య మధ్యలో కలుపుతూ మనకి ఫ్రై కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ స్టేజ్లో మనం తీసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా అంటే మాడిపోతుంది బెండకాయ. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే చిల్లుల గెంటతో కొన్ని కరివేపాకు వేసుకుని దోరగా వేయించుకోండి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. కరివేపాకు కలర్ చేంజ్ అవ్వకుండా బాగా ఫ్రై అవుతాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేయించుకోండి. అందులోనే కొన్ని పల్లీలు కూడా వేసుకొని వేయించుకోండి. వీటిని కూడా తీసేసుకుందాం. చూస్తున్నారు కదా, మనకి ఫ్రై, పల్లీలు, కరివేపాకు కూడా ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నేను వెల్లుల్లి కారం వేస్తున్నానండి. మీకు కావాలి అంటే కనుక సాంబార్ కారం కానీ ఉప్పు కారం కూడా వేసుకోవచ్చు. నేను వెల్లుల్లి కారం వేస్తున్నాను కాబట్టి ఇందులోనే సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను స్పెషల్గా సాల్ట్ ఏమీ యాడ్ చేయట్లేదండి. ఇది సరిపోతుంది. మీకు కావాలి అంటే మసాలా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎటువంటి మసాలాలు లేకుండా క్యాటరింగ్ స్టైల్లో ఫ్రైని ఈ విధంగా చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సాంబార్లోకి, పప్పులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ పొరియల్ని ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాము. ముందుగా 2 ఫ్రెష్ బీట్రూట్ని తీసుకోండి. బీట్రూట్ ఫ్రెష్గా ఉంటేనే ఈ పొరియల్ బాగుంటుందండి. వీటిని బాగా వాష్ చేసుకుని మొత్తం కూడా పీల్ తీసుకోండి. ఇప్పుడు ఎడ్జెస్ కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, మనకి ఈ సైజ్ అయితే సరిపోతున్నాయి పీసెస్ అన్నీ కూడా. ఇప్పుడు వీటిని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టుకొని 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. చూసారు కదా, నాకు 3 విజిల్స్ తర్వాత బీట్రూట్ ఇలా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పచ్చిపప్పు వేసుకొని 1 నిమిషం పాటు దోరగా వేయించుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత అందులోనే 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. కొన్ని కరివేపాకు వేసుకోండి. వీటిని అన్నిటినీ కూడా దోరగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి 1 వేసుకోండి. మీడియం సైజు ఆనియన్ని కూడా సన్నగా తరిగి వేసుకోండి. ఉల్లిపాయలు దోరగా వేయించుకోండి. ఇందులోనే తగినంత ఉప్పు వేసుకొని మరోసారి ఫ్రై చేసుకోండి. 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బీట్రూట్ని కూడా వేసుకోండి. వీటన్నిటిని కూడా బాగా కలుపుకోండి. ఒక 2 నిమిషాల పాటు ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపోతుంది. 1.5 టేబుల్ స్పూన్ వరకు నేను ఇక్కడ ఎండు కొబ్బరి పొడి వేస్తున్నానండి. మీకు కావాలి అంటే కనుక పచ్చి కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు. ఇది వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా కనుక మీరు బీట్రూట్ కర్రీ చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని మరో 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా మగ్గించుకోండి. చూస్తున్నారు కదండి, మనకి బీట్రూట్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ పొరియల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం టమాటో పప్పు ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ముందుగా ప్రెషర్ కుక్కర్లో 1 టీ గ్లాస్ కందిపప్పు వేసుకుంటున్నానండి.
అందులో వాటర్ పోసుకొని బాగా వాష్ చేసుకోండి. నేను ఇక్కడ ఎర్ర కందిపప్పు వాడుతున్నానండి. మీకు కావాలి అంటే కనుక మనం రెగ్యులర్గా వాడే కందిపప్పునైనా వేసుకోవచ్చు. ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ మొత్తం కూడా వంపేసి ఇందులోనే ఒక పెద్ద టమాటోని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక మీడియం సైజ్ని ఆనియన్ని కూడా కట్ చేసుకొని వేసుకోండి. ఒక పచ్చిమిర్చిని ఇలా పెద్ద ముక్కలుగా వేసుకోండి. మనం ఏ గ్లాస్తో అయితే కందిపప్పు పోసుకున్నామో అదే గ్లాస్తో 2.5 గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోండి. మీడియం ఫ్లేమ్లో సరిపోతుంది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత పైన విజిల్ లాగేసి విజిల్ మొత్తం పోయిన తర్వాత చూసారు కదా మన పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మరోసారి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు చింతపండు గుజ్జు వేసుకోండి. సరిపోతుంది. వీటన్నిటిని కూడా బాగా కలుపుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ చేయండి. సరిపోతుంది. ఇలా 1 నిమిషం పాటు బాగా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు సాంబార్ పొడి వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. తగినంత ఉప్పు వేసుకుని మరోసారి బాగా కలుపుకోండి. లో ఫ్లేమ్లో ఉంచుకొని స్టవ్ మీద అంతే ఉంచుకోండి. ఇప్పుడు మరో పొయ్యి మీద దీనికి పోపు పెట్టుకుందాం. స్టవ్ మీద బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. మీకు కావాలి అంటే ఇందులో మినపగుళ్ళు కానీ మినపప్పు కానీ వేసుకోవచ్చండి. నేనైతే ఏమీ వేయట్లేదు. ఇందులోనే కొంచెం ఎక్కువే వేసుకోండి కరివేపాకు కూడా. ఇవన్నీ చిటపటలాడిన తర్వాత ఇందులోనే ఒక 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెప్పలు కొంచెం దంచి వేసుకోండి. ఒక ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. మీకు కావాలి అంటే కనుక ఇందులో ఇంగువ కూడా వేసుకోవచ్చండి. నేనైతే కొంచెం వేస్తున్నాను. వీటన్నిటిని కూడా బాగా దూరగా వేయించుకోండి. మన పప్పు కూడా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దాంట్లోనే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి. మనం ప్రిపేర్ చేసుకున్న పప్పును కూడా వేసుకుని మరోసారి బాగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉంటే టమాటో పప్పు రెడీ అయిపోయింది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు మనం సూపర్ టేస్టీగా ఉండే శనగపిండితో హల్వా చేసుకుందాం. చాలా కొత్తగా ఉంటుంది, సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేద్దాం పదండి. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని దాంట్లో 1 కప్పు వరకు శనగపిండి వేసుకోండి. 1/4 కప్పు వరకు రవ్వ వేసుకొని, సుజీ అంటారు కదండి, బొంబాయి రవ్వ, అది వేసుకొని దోరగా వేయించుకోండి. శనగపిండి పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఇది కనీసం 7 నుంచి 8 నిమిషాల టైం పడుతుంది దూరగా వేగడానికి. శనగపిండి పచ్చివాసన పోలేదు అంటే కనుక మనకి ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. ఇలా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం దూరగా వేగిన తర్వాత ఇందులోనే 3 కప్పుల వాటర్ పోసుకోవాలి. మొత్తం ఒకేసారి పోయకండి. వాటర్ మొత్తం ఎక్కిన తర్వాత బ్యాచెస్ వైజ్గా వేసుకోండి. ఇలా కలుపుతూనే ఉండండి.
ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని బాగా కలపండి. ఈ పిండి మొత్తం కూడా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలండి. శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి, లేకపోతే కనుక పచ్చివాసన వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ప్యాన్ నుంచి కూడా మొత్తం సపరేట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు పంచదార వేసుకోండి, సరిపోతుంది. 1 కప్పు శనగపిండికి 1 కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుందండి. మనం వేసుకున్న షుగర్ మొత్తం కూడా పిండికి బాగా పట్టేలాగా కలుపుకోండి. షుగర్ మెల్ట్ అయ్యే కొద్దీ కూడా మనకి హల్వా కొంచెం లూజ్ అవుతుందండి. ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. చూసారు కదా, హల్వా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది. ఈ విధంగా మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకోండి. మీకు కావాలి అంటే ఇందులో కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఏం వేయలేదు. నేనైతే ఇందులో కలర్ఫుల్గా ఉండడం కోసం కొంచెం ఫుడ్ కలర్ వేసానండి. మీకు కావాలి అంటే వేసుకోండి, లేదంటే లేదు, ఆప్షనల్. ఆ ఫుడ్ కలర్ మొత్తం కూడా హల్వాలో బాగా కలిసిపోయేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే ఫ్రై చేసుకున్న జీడిపప్పులు కూడా వేసుకోండి. నేను జీడిపప్పు నేతిలో ఫ్రై చేశానండి, ఆ వీడియో చూపించలేదు. ఇలా ఫ్రై చేసుకొని వేసుకోండి. మీకు కావాలి అంటే ఇందులో వాటర్ మిలన్ సీడ్స్ కానీ బాదం కానీ ఏవి కావాలంటే అవి డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే శనగపిండి హల్వా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటాయండి. చూసారు కదా ఎంత సింపుల్లో. ఒకసారి మీరు కూడా ఈ వెజ్ థాలీని ట్రై చేయండి. అని ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. చాలా సింపుల్గా కేవలం 20 నిమిషాలలో ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.